కార్ విజయవాడ వెళ్తుందా? కాదు, హైదరాబాద్. హైదరాబాద్కి ఎంత? ఒక్కరికి 1000. ఎక్స్క్యూజ్ మీ. హలో బాస్, కార్ ఎవరిది? నాదే. ఎనీథింగ్ ప్రాబ్లం? డ్రైవర్ నేనే. కార్ ఎక్కడి వరకు వెళ్తుంది? అది వెళ్దు, నేనే తీసుకెళ్ళాలి. అబ్బా అదే, ఎక్కడి వరకు? హైదరాబాద్ వరకు. సరే, హైదరాబాద్ వరకు నాకు లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? అది లిఫ్ట్ కాదు మేడం, సవారీ. అదే అన్నాలే బాబు. చెప్పరా. పోవాలి కదా హైదరాబాద్ దాకా. ఒక ప్యాసింజర్ దొరికింది, ఇంకా 3 రావాలి. చూద్దాం. హలో బాస్, టైం అవుతుంది. మేడం ఇంకెవరు, నేను 3 రాని మేడం, వెళ్ళిపోదాం. ఇంకా 3 సీట్లు ఉన్నాయి కదా, అవి ఫిల్ అవ్వగానే వెళ్ళిపోదాం. అబ్బా ప్లీజ్ అండి, చాలా అర్జెంటుగా వెళ్ళాలి, రండి. ఒక్కరితో ఎలా వెళ్తాం మేడం? ఇంకో 3 పీపుల్ వస్తే వెళ్ళిపోదాం మేడం. అబ్బా నాకంత టైం లేదండి, ఎమర్జెన్సీగా వెళ్ళాలి, అర్థం చేసుకోండి. మేడం మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి మేడం. మరీ ఒక్కరితో సవారీ అంటే నాకు గిట్టుబాటు అవ్వదు. నేను పేమెంట్స్ బిల్స్ కట్టుకోవాలి కదా. సరే నేను ఇస్తా, పదండి. మేడం మీ ఒక్కరి సవారీకి 1K, అదే వాళ్ళు 3 వస్తే టోటల్ 4K. సరే మొత్తం కలిపి 5K ఇస్తాను, స్టార్ట్ చేయండి, రండి. షూరా మేడం? అబ్బా షూర్, రండి. మీకు సోలో సవారీ ఓకేనా? అది నా ప్రాబ్లం, ఫస్ట్ స్టార్ట్ చేయండి. సరే పదండి. ఐఎమ్ సారీ. ఎందుకు మేడం? ఇందాక మీతో బాగా రూడ్గా బిహేవ్ చేసినట్టు అనిపించింది. ఐఎమ్ సారీ. పర్లేదు మేడం, మాకు ఇవన్నీ అలవాటే. పర్లేదు కాదు, ఇంట్లో నాకు మా నాన్నకి చిన్న గొడవ అయి నేను ఇంట్లోంచి పారిపోయి వచ్చేసా. ఏదో రమ్మన్నారు కదా అని చెప్పి లీవ్స్ తీసుకొని మరీ ఇంటికి వచ్చా. వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళేది లేదు, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసే, ఇక్కడున్న బిజినెస్లు చూసుకో అంటున్నారు. హైదరాబాద్ని అయితే వదిలేసి వచ్చేయచ్చు, కానీ మన డ్రీమ్స్ని అయితే వదిలేసి రాలేం కదా. నువ్వే చెప్పు, మన డ్రీమ్స్ని సాక్రిఫైస్ చేసేసి ఉంటే లైఫ్లో హ్యాపీగా ఉంటామా? నేను ఇంట్లోంచి పారిపోయి రావడం తప్పంటావా? నేనెలా చెప్తా మేడం? నేనే కదా అడుగుతున్నా, పర్లేదు చెప్పు. మీరేం పారిపోయి రాలేదు, ఇప్పుడే మీ డ్రీమ్ వైపు నడవటం మొదలెట్టారు. అదేం తప్పు కాదు మేడం. నీ పేరేంటి? అరుణ్ మేడం. అరుణ్, థ్యాంక్ యూ. దేనికి మేడం? నథింగ్లే. ఎక్కడుండేది మీరు? గుంటూరు మేడం, బ్రాడీపేట. కొంచెం ముందు ఎక్కడైనా ఆపుతారా? ఎక్కడ మేడం? వాష్రూమ్కి. ఓకే మేడం, దగ్గరలో ఒక పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ ఆపుతాను. ఓకే. ఆల్ ఓకే మేడం? పర్ఫెక్ట్లీ ఓకే. అవును అరుణ్, నేను నిన్ను ఏమైనా డ్రైవర్ అని పిలుస్తున్నానా? లేదు మేడం. మరి నువ్వెందుకు నన్ను మేడం మేడం అని పిలుస్తావు? ఐఎమ్ అరవింద, కాల్ మీ అర్వి. ఓకే మేడం. అరవి. కెన్ ఐ సిట్ హియర్? ఆఫ్ కోర్స్ యూ కెన్, ప్లీజ్. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు, ఏం చదువుకున్నావు? MBA చేశానండి. అప్పుడే అనుకున్నా బాగా చదువుకున్నోడ్లా ఉన్నావని.
వాటర్ తాగుతారా? థ్యాంక్ యూ. అరుణ్, ఎంబీఏ చేసి ఈ డ్రైవింగ్ ఏంటి? డ్రైవింగ్ చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఎంబీఏ చేసి డ్రైవింగ్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుందా? డబ్బులు కూడా రావాలి కదా. ఎంబీఏ ఇస్ ఫైన్, బట్ డ్రైవింగ్ ఇస్ మై ప్యాషన్. హలో, డ్రైవింగ్ హాబీ అవుతుంది, ప్యాషన్ ఎలా అవుతుంది? కరెక్టే, కానీ నాకెందుకో డ్రైవింగ్ చేస్తుంటే జనాలకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, నాకు కూడా ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నా కారులో ఎక్కిన వాళ్ళందరినీ ఇంటి దగ్గర జాగ్రత్తగా దిగబెడతాను. అది అర్ధరాత్రి ట్రావెల్ చేసే అమ్మాయి అయినా, మార్కెట్ నుంచి వచ్చే బామ్మ అయినా, పెన్షన్ డబ్బులతో సరుకులు కొనుక్కునే తాతయ్య అయినా, వాళ్ళు డ్రాప్ చేసినప్పుడు చిన్న స్మైల్తో థ్యాంక్ యూ అని చెప్తే ఏదో తెలియని సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ చాలు, ఇంటికెళ్ళి హ్యాపీగా పడుకుంటా. అలా పడుకోవడం వల్ల మంచి డ్రీమ్స్ కూడా వస్తాయి అనుకోండి, అది వేరే విషయం. ఓకే ఓకే, గాట్ ఇట్. హెల్ప్ చేయడం ఓకే, కానీ డబ్బులు తక్కువ వస్తాయి కదా. ఓన్లీ డబ్బుల కోసమే కాదు కదా, ఏదో నాకు వచ్చే దాంట్లో పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోగలిగితే చాలు. నైస్ నైస్. అయినా ఎంబీఏ చేసి కార్పొరేట్లో వచ్చే 25-30 వేల కోసం చాకరీ చేసేదానికన్నా మనకిష్టమైన పని చేస్తూ ఒక 5 to 10K రోజుకి సంపాదించుకోగలిగితే చాలు. వాట్, డైలీ 5 to 10K? అంటే మంత్లీ 1.5 to 2 lakhs? నేనేం రోజు డ్రైవింగ్ చేయనండి, 1.5 to 2 కాదు కానీ ఒక 1 lakh వరకు సంపాదించుకుంటాను. ఏమైందండి? నథింగ్ నథింగ్ సార్. సార్ ఏంటి కొత్తగా? నేను పనిచేసే కంపెనీలో నా మేనేజర్ గాడికే నీ అంత శాలరీ రాదు, వాడినే సార్ సార్ అనుకుంటూ తిరుగుతున్నా. నిన్ను పిలవడంలో తప్పేం లేదులే. అరుణ్, నాకు కొంచెం ఆకలేస్తుంది. ఓ, దగ్గరలోనే ఒక మంచి రెస్టారెంట్ ఉంది, అక్కడ ఆగుదామండి. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ మై జాబ్. యా యా. నేను రెగ్యులర్గా ఇక్కడికే వస్తుంటాను, ఫుడ్ టేస్ట్ చాలా బాగుంటుంది. అవునా? అయితే సార్ గారు ఏం తీసుకుంటారో? నథింగ్, మీరే ఆర్డర్ చేయండి. అలా ఏం కుదరదు, చెప్పు ఏం ఆర్డర్ ఇద్దాం? ఇక్కడ అన్నీ బాగుంటాయి, మీరే ఆర్డర్ చేయండి. నువ్వు రెగ్యులర్గా ఏం తింటావు? నాన్ వెజ్ తింటారా? గోంగూర చికెన్ ఆర్ ఉలవచారు బిర్యానీ బాగుంటాయి. సరే, అదే ఆర్డర్ ఇద్దాం. ఆర్డర్ చెప్తారా సార్? 1 గోంగూర చికెన్ అండ్ 1 ఉలవచారు బిర్యానీ. బాటిల్ ఇంకోటిదేనా? కూలింగా నార్మలా? కూలింగ్ తీసుకొచ్చాయి. ఓకే సార్. చూసారా, మీతో ఉంటే నాకు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అవును అరుణ్, నీకెప్పుడు అనిపించలేదా ఏదైనా మంచి సిటీకి వెళ్ళి వర్క్ చేయాలని? నాకు ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు, ఇక్కడే నా పేరెంట్స్తో హ్యాపీగా ఉంటే చాలా అనిపిస్తుంది. పేరెంట్స్తో ఏంటి, నువ్వు పెళ్లి చేసుకోవా? నాకు చదువుకున్న అమ్మాయి కావాలి. అయితే చదువుకున్న అమ్మాయిలు డ్రైవర్ని లైఫ్ పార్ట్నర్గా ఎలా ఒప్పుకుంటారు? అరే, అదే చదువుకున్న అమ్మాయికి నువ్వు నెలకి ఎంత సంపాదిస్తావో చెప్పు, ఎందుకు చేసుకోదో చూద్దాం. అప్పుడు అది బిజినెస్ అవుతుంది కదా. ఈ రోజుల్లో 10th పాస్ అవ్వని అమ్మాయిలే 1 crore ప్యాకేజ్ ఉన్న అబ్బాయిలు కావాలనుకుంటున్నారు. ఇంకా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళంటే మీ ఓకే వదిలేస్తున్నా, మామూలు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ అయితే మరీ ఘోరం. క్యాబ్ డ్రైవర్ అంటే కనీస మర్యాదలు కూడా ఇవ్వరు. అట్లుంది మా పరిస్థితి. నువ్వు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. అవును, ఇంతకు నీ సంగతి ఏంటి? నా లాజిక్ చాలా సింపుల్, లవ్ ఎప్పుడు 50-50గానే ఉండాలి.
అవతల వాళ్ళు ఎంత లవ్ చేస్తే మనం కూడా అంతే లవ్ చేయాలి. నీది సగం నాది సగం లాగా. ఏమంటావు? సగం సగం ప్రేమించుకుంటే లైఫ్ ఫుల్గా హ్యాపీగా ఎలా ఉంటుంది? నా దృష్టిలో ఇద్దరూ 100% లవ్ చేసుకుంటేనే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఏమైంది అరుణ్ అలా చూస్తున్నావు? ఏం లేదు, ప్రతిసారి అందరు నన్ను అన్న, బాయ్ సాబ్, డ్రైవర్, భయ్యా ఇలానే విని విని విసిగొచ్చింది. ఫస్ట్ టైం మీరు నా పేరుతో అన్నిసార్లు పిలుస్తుంటే చాలా బాగుంది. నిన్ను ఒక మాట అడగొచ్చా? అడగండి. నిజంగా ఈ డ్రైవింగ్లో నెలకి 1,50,000 వస్తుందా? నిజంగా వస్తుందండి. హే ఆగండి, నేను చేస్తాను. లేదు, ట్రీట్ నాది కదా, నేను పే చేస్తాను. లేదు ఆగండి, నేను చేస్తాను. అయ్యో, నేను పే చేస్తా. లేదండి పర్లేదు, ఆగండి. ఆగుతారా? నేను కడతానండి. సారీ, నాది యూపీఐ పని చేయట్లేదు. పర్లేదు, నేను కడతానండి. ఎంత అయిందో బిల్ కలిపేసి లాస్ట్లో ఇస్తాను. ట్రీట్ నాది కదా. సరే, మీ ఇష్టం. ఎవరు? మా నాన్న. మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి నేను మాట్లాడొచ్చా? ఆయనతో ఎందుకండి? పర్లేదండి, ఒకసారి నేను మాట్లాడతా. మీరు ఇంకా కంగారు పడాల్సింది ఏం లేదండి. మీ డాడీ ఇంకా మీకు సపోర్ట్గానే ఉంటారు. మీ డ్రీమ్స్ అన్నిటికీ ఒప్పుకుంటారు, నాది గ్యారంటీ. అసలు ఏం మాట్లాడావు? ఏదో మాట్లాడాలండి, ఇప్పుడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేం. సిటీ ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాం. ఇంకో 20 minutesలో వెళ్ళిపోతాం. సో ఫైనల్లీ our journey ends. I don't think so. ఏం చేస్తున్నావు? 1 second. Oh shit. ఏమైంది? అరుణ్, మనం ఏటీఎం వెతకాలనుకుంటా. నీకు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేద్దామంటే యూపీఐ పని చేయట్లేదు. ఇప్పుడు అవేం వద్దులే అవి. నీకేమైనా పిచ్చా? నువ్వు బిల్స్, ఈఎంఐస్ అండ్ పేరెంట్స్ని చూసుకోవాలి కదా. అలా అని మన అనుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేం కదా. బై ద వే, నీ స్మైల్ చాలా బాగుంటుంది అరవి. అలా కాదబ్బా, నాకు గిల్టీగా ఉంటుంది కదా. సరే, ఓ పని చేయి, ఈ ఫోన్పే గూగుల్ పే వద్దు కానీ నీకు ఓకే అంటే నీ నెంబర్ ఇవ్వు, టచ్లో ఉంటా. ఫోన్ ఇవ్వు. నా నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చాను. ఓకే, బాయ్. బాయ్.
థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్ డ్రైవర్. థ్యాంక్స్ ఫర్ ద లిఫ్టా? అయినా నాలాంటి డ్రైవర్లకి చదువుకున్న అమ్మాయిలు ఎందుకు పడతారు, ఎందుకు పెళ్లి చేసుకుంటారు? ఓయ్ డ్రైవర్, ఫర్ సపోజ్ ఎవరైనా కస్టమర్ ఇలానే లెటర్ పెట్టేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతే? అందరూ మంచోళ్ళు ఉండరు బాబు, మనీ ఇచ్చాకే పంపించాలి. ఇది నీకు ఈరోజు లెసన్, నేర్చుకో. అవును అరుణ్, నీకు నిజంగానే మంత్లీ 1 lakh వస్తుందా? వస్తాయండి బాబు. అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏం ప్లాను? నేను ఒక 30 lakhs ఇన్వెస్ట్ చేస్తాను, కలిసి బిజినెస్ చేద్దాం. 30 lakhs? ఏం బిజినెస్? నువ్వు చేస్తున్నదే సవారీ అని ఒక యాప్ క్రియేట్ చేద్దాం. ఒక 20 మెంబర్స్ని అలా హైర్ చేసుకుందాం. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ లాగా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నీకు నీ ప్యాషన్ ఫుల్ఫిల్ అవుద్ది, నాకు నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుద్ది. పెద్ద ప్లానింగే వేశారు. మన అనుకున్న వాళ్ళ గురించి ఆ మాత్రం పట్టించుకోవాలి కదా మరి. ఓకే, ఇందాక నువ్వు ఇచ్చిన లెసన్ బాగా ఎక్కింది. 30 లక్షల తర్వాత క్యాబ్ డబ్బులు 5,000 ఇస్తే Hello guys, if you like this video, please like, share, comment and subscribe to మమతా నారాయణ్ and పార్దుసాయి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. Cheers. Bye. Bye.